వెల్కమ్ టు లాలనర్. ఈ వీడియోలో మనం తమిళనాడు గవర్నమెంట్ ఒక చట్టం చేసింది. ఆ చట్టం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రుణ వసూలులో బలవంతపు దౌర్జన్యపూరిత విధానాలను లక్ష్యంగా చేసుకుంది కొన్ని రుణ సంస్థలు లేదా ఏజెంట్లు బెదిరింపులు, బలవంతం లేదా అక్రమ పద్ధతుల్లో డబ్బు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల కొందరు బాధితులు ఆర్థిక ఒత్తిడితో ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త చట్ట ప్రకారం బలవంతంగా రుణం వసూలు చేస్తే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 5 లక్షల రూపాయల జరిమానా విధించవచ్చు. ఒకవేళ బెదిరింపుల వల్ల రుణగ్రహీత లేదా వారి కుటుంబ సభ్యుడు ఆత్మహత్య చేసుకుంటే ఆ రుణ సంస్థను ఆత్మహత్యకు ప్రేరేపణ కింద శిక్షిస్తారు. ఆస్తులను జప్తు చేయడం, డాక్యుమెంట్లు ఫోర్జు చేయడం లేదా కుటుంబాన్ని వేధించడం వంటివి కూడా నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టం ఆర్థికంగా బలహీనమైన వర్గాలను, ముఖ్యంగా రైతులు, మహిళలు, కార్మికులు వంటి వారిని రక్షించడానికి రూపొందించబడింది. ఈ చట్టం వల్ల రుణ సంస్థలు ఇకపై బెదిరింపులకు పోకుండా జాగ్రత్త పడతాయని ఆశిస్తున్నారు. మీరు కూడా ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొన్నట్లయితే ఈ చట్టం మీకు రక్షణ కల్పిస్తుంది. మీరు తమిళనాడులో ఉన్నట్లయితే ఇదే చట్టం దేశవ్యాప్తంగా ప్రవేశపెడితే చాలా బాగుంటుంది. ఈ చట్టంపై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.